టుడే మనం వీలుకప్ ఫంక్షన్ నేర్చుకుంటున్నాం. సో, వీలుకప్ ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ గూడా నేను ఈరోజు చెప్తున్నాను. ఈ ఫంక్షన్ నేర్చుకున్న తర్వాత ఆ ఫంక్షన్ గురించి చెప్తాను. ఆ ఫంక్షన్ యొక్క యూజెస్ ఏంటి అనేది చెప్తాను. సో, వీలుకప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ ఒక డేటా కనిపిస్తుంది. మనకేం డేటా స్టూడెంట్స్ మార్క్స్ డేటా. వాళ్ళ రోల్ నంబర్ అండ్ నేము, వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్‌లో వచ్చిన మార్క్స్. అయితే ఒక స్పెసిఫిక్‌గా ఒక 2, 3 స్టూడెంట్స్ గాని, ఒక 4, 5 స్టూడెంట్స్ గాని అట్లా ఒక బిగ్ డేటాలో నాకు స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలి. అది గూడా నేను మెన్షన్ చేసిన రికార్డ్సే గావాలన్నప్పుడు, మనం ఈ వీలుకప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలో నాకు ఒక 3 స్టూడెంట్స్ యొక్క డేటా గావాలి. వాళ్ళ డీటెయిల్స్ గావాలి. 3 స్టూడెంట్స్ అంటే ర్యాండమ్‌గా 3 స్టూడెంట్స్ గాదు. నేను వాళ్ళ ఐడీసో, వాళ్ళ నేమ్సో ఇచ్చి నీకు ఆ నేమ్స్ ఇచ్చి నాకు ఆ డీటెయిల్స్ ఆ 3 మెంబర్స్ డీటెయిల్స్ గావాలి అని అడిగినప్పుడు మనకి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆ 3 మెంబర్స్ ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ డేటా మొత్తం వెతకాలి. ఇప్పుడు ఒక ఐడీ ఇచ్చిర్రనుకోండి. ఆ ఐడీ ఎక్కడుందా అని వెతకాలి. నేమ్ ఇచ్చిర్రనుకోండి. ఆ నేమ్ ఎక్కడుందా అని వెతకాలి. సో, 50 రికార్డ్స్ అయితే ఓకే. కొంచెం కష్టమైన వెతుకుతదేమో. ఒక లాట్స్ ఆఫ్ డేటాలో మనకి స్పెసిఫిక్‌గా మనం మెన్షన్ చేసిన ఆ స్పెసిఫిక్ రికార్డ్సే కావాలన్నప్పుడు మనం ఈ వీలుకప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 3 ఐడీస్ తీసుకున్నా. ఈ ఐడీస్ ర్యాండమ్‌గా తీసుకున్నా. ర్యాండమ్‌గా అంటే ఒక 3 ఐడీస్‌ని మెన్షన్ చేషినా. ఈ 3 ఐడీస్‌కి నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలని రిక్వెస్ట్ చేషినా. అప్పుడు మనం ఎట్లా చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తామంటే, వీలుకప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇదేంటి వీలుకప్ అంటే ఏం రావట్లేదు ఫంక్షన్ ఇట్లా ఆ ఫంక్షన్స్ మనకి ఎక్సెల్‌లో టైప్ చేయంగానే కనిపిస్తాయి కదా! ఇక్కడ ఎందుకు కనిపించలేదండి. ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఈక్వల్ట్ అనేది యూజ్ చేస్తాం. వీలుకప్ ఇప్పుడొచ్చింది చూషిర్రా? వీలుకప్ అనే ఫంక్షన్ వచ్చింది. ఇక్కడ మనకి ఫంక్షన్ రాంగానే మనకి స్ట్రక్చర్ కూడా చూపిస్తుంది ఏం చేయాలనేది. లుకప్ వాల్యూ. ఇక్కడ లుకప్ వాల్యూ దేన్ని డినోట్ చేస్తుందంటే మనం దేనితోనో లుక్ చేస్తున్నాం. అంటే మనం దేని బేస్ పైన లుక్ చేస్తున్నాం. మనం ఐడీ బేస్ పైన వాళ్ళ డీటెయిల్స్‌ని లుక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ బేస్ ఏంది? ఇక్కడ ఐడీ అనేది మన బేస్. సో, లుకప్ వాల్యూ ఏంది? మనకి ఏ దాన్ని లుక్ చేస్తున్నాం? మనకి నేమ్‌లోనే తెలిసిపోతుంది లుకప్ అంటే దేన్ని లుక్ చేస్తున్నాం అనేది. సో, మనం దేని బేస్ పైన లుక్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఐడీ పైన లుక్ చేస్తున్నాం. ఏ దాన్ని లుక్ చేస్తున్నాం అంటే 12, 30, 45, 67 ఐడీస్‌కి లుక్ చేస్తున్నాం. సో, మనకి లుకప్ వాల్యూ అదవుతుంది. నెక్స్ట్ కామా టేబుల్ అరే అన్నారు. అంటే నీకు ఏ టేబుల్ నుంచి కావాలనేది అది. సో, టేబుల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. ఆ రేంజ్‌ని మొత్తాన్ని సెలెక్ట్ జేసుకోవాలి. కాలమ్ ఇండెక్స్ నంబర్. అంటే నీకు ఏ కాలమ్ గావాలి? ఫస్ట్‌ది గావాలా? సెకండ్‌ది గావాలా? థర్డ్‌ది గావాలా? ఫోర్త్‌ది గావాలా? ఫిఫ్త్‌ది గావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడీ ఇచ్చిన వాళ్ళ నేమ్ గావాలి. అంటే ఏంది అది నేమ్ అనేది ఏ కాలమ్ అవుతుంది? ఇది ఫస్ట్ కాలమ్. ఇది సెకండ్ కాలమ్. అంటే ఈ సెకండ్ కాలమ్ యొక్క నంబర్ ఇవ్వాలి మనం రేంజ్ ఇవ్వకుండా. నంబర్ ఏంది? సెకండ్. నెక్స్ట్ ఏమడుగుతుంది? నీకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా? అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలంటే నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. సో, నేను ఫాల్స్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్ జేసి ఎంటర్ కొడితే మనకి అప్లై అవుద్ది. అంటే ఇక్కడ 12 ఐడీ ఉన్న నేమ్ ఏంటి? నరేష్ అనేది. ఆ స్టూడెంట్స్ యొక్క నేమ్ నరేష్. సో, అదే విధంగా నాకు ఈ మిగతా 2 ఐడీస్‌కి కూడా డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు నువ్వేం జేయాలి? ప్రతిదానికి ఫార్ములా రాసుకుంటూ ఎళ్ళొద్దు. దాని బదులు మనం ఈ నంబర్స్‌ని వెతకడమే ఈజీ అయితుంది. సో, మనం ప్రతిదానికి ఫార్ములా రాసే కన్నా ఈ ఫార్ములానే అన్నిటికి డ్రాగ్ చేయాలి. అదే అప్లై అవుతుంది. సో, మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ 45 రోల్ నంబర్ ఇక్కడుంది. 45 రోల్ నంబర్ నేమ్ ఏముంది? వాళ్ళ నేమ్ రాకేష్ అని ఉంది. ఇక్కడ రాకేష్ అని వచ్చిందా? కరెక్టే వచ్చింది. నెక్స్ట్ ఐడీ ఏముంది? 67 ఉంది. 67కి ఎవరున్నారు? 67 రోల్ నంబర్ యొక్క స్టూడెంట్స్ నేమ్ ఏంది? శ్యామ్. సో, శ్యామ్ వచ్చేసింది. అంటే కరెక్ట్ వచ్చేసింది గదా! సో, మనం ఏదైనా లుకప్ వాల్యూ ఏదైనా స్పెసిఫిక్‌గా మెన్షన్ జేసి వీళ్ళ యొక్క నేమ్స్ గాని, వీళ్ళకి ఈ సబ్జెక్ట్‌లో వచ్చిన మార్క్స్ గాని కావాలని చెప్పినప్పుడు మనం ఏం జేస్తాం? వీలుకప్ అనే ఫంక్షన్‌ని యూజ్ జేస్తాం. సో, నెక్స్ట్ మనం స్పెసిఫిక్‌గా నాకు ఒకటే కాలమ్ గావాలన్నప్పుడు ఇట్లా యూజ్ చేస్తాం. ఒకవేళ నాకు అన్ని కాలమ్స్ ఎట్ ఎ టైమ్ కావాలనుకున్నప్పుడు ఎట్లా యూజ్ చేస్తామంటే ఈక్వల్ టు లుకప్ వాల్యూ ఏంటి ఇక్కడ మనకి ఐడీ, కామా టేబుల్ అరే ఏంటి ఇది. నెక్స్ట్
నెక్స్ట్ ఏమన్నా టేబుల్ అరే తర్వాత కాలమ్ ఇండెక్స్ నంబర్. కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే ఎట్ ఎ టైమ్ అన్ని కాలమ్ నేమ్స్, కాలమ్ నంబర్స్ ఇవ్వాలి. నీకేం కావాలి? సెకండ్ కావాలి, థర్డ్ కావాలి, 4, 5, 6, 7, 8 కాలమ్స్ కావాలి. సో, మనం వాటిని ఫ్లవర్ బ్రాకెట్‌లో ఇచ్చుకోవాలి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఆల్రెడీ నేను నేమ్ ఇచ్చేసినా కాబట్టి సెకండ్ కాలమ్‌ని ఇక్కడ తీసేస్తున్నా. థర్డ్ నుంచి తీసుకుంటాను. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెన్, 8 కాలమ్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్‌తో క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎంటర్ కొడితే ఎట్ ఎ టైమ్ నీకు అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. అంటే నరేష్ యొక్క స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్, సైన్స్ వచ్చినాయా? సో, 89, 76, 67, 78, 76, 80 మ్యాచ్ అయినాయి గదా! సో, అదే విధంగా మనం ఫార్ములాని గూడా అలాగే ట్రాక్ చేయాలి కింది వాటికి గూడా. అన్నిటికి ఫార్ములా రాస్తూ ఉండలేం గదా! సో, మనం ఫార్ములాని ట్రాక్ చేస్తే మిగతా స్టూడెంట్స్‌కి గూడా డ్రాగ్ అయిపోతుంది. సో, రాకేష్‌కి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 74, 65, 42 ఇదే హైలైట్ చేద్దాం ఒకసారి మీకు మంచి విజిబుల్ అవ్వడానికి. సో, ఇక్కడ 74, 65, 42, 45, 76, సో, మనకి మ్యాచ్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఏంటి? అసలు ఈ వీలుకప్ అనే ఫంక్షన్ యూజ్ చేసినాం. కానీ దీనికి కూడా ఒక డ్రాబ్యాక్ అనేది ఉంది. ఏంటంటే ఇది ఓన్లీ లెఫ్ట్ మోస్ట్ కాలమ్‌ని లుకప్ చేస్తుంది. అంటే ఏంటి? ఒక టేబుల్‌లో ఏదైతే లెఫ్ట్ మోస్ట్ కాలమ్ ఉందో అక్కడి వరకే ఇది లుక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నేమ్ బేస్ చేసుకొని ఈ దీంతోనే బేస్ చేసుకొని ఐడీ కూడా కావాలి. అంటే నేమ్స్ ఇచ్చిన నేను ఒక 2, 3 నేమ్స్ ఇచ్చిన. ఇదే నేమ్స్‌ని తీసుకున్నట్లయితే ఒక 3 నేమ్స్‌ని తీసుకుందాం. ఇక్కడ ఈ 3 నేమ్స్ తీసుకొని దీనికి నేను ఐడీ అంటే నేమ్ అంటే ఏంది ఇక్కడ సెకండ్ కాలమ్ అవుతుంది ఈ టేబుల్‌లో. ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ కాలమ్ అనేది అవ్వట్లేదు. సో, మనం లెఫ్ట్ మోస్ట్ కాలమ్ గాకుండా మిడిల్ కాలమ్ తీసుకొని మనం తర్వాతి దాని ముందున్న కాలమ్‌ని కావాలనుకున్నప్పుడు ఇది వర్క్ అవ్వదు. ఒకవేళ ట్రై చేసి చూద్దాం. లుకప్, లుకప్ వాల్యూ ఏంటి ఇక్కడ? ఇది. కామా టేబుల్ అరే అంటే ఇది. కామా కాలమ్ ఇండెక్స్ నంబర్ ఏంది? 1. తర్వాత ఏంటి? ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. మనకిక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో, ఇది లెఫ్ట్ మోస్ట్ కాలమ్‌ని లిఫ్ట్ చేద్దాం. సో, ఇదే ప్లేస్‌లో మనం 1 కాకుండా 2 ఇచ్చి చూద్దాం. అయినా కూడా వర్క్ అవ్వట్లేదు. అంటే ఇది ఏంది? లెఫ్ట్ మోస్ట్ కాలమ్ వరకే డేటా సెలెక్ట్ జేసుకోవాలి. అంటే మనకి ఈ నేమ్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేమ్ అనేది బి కాలమ్‌లో ఉంది గదా! సో, బి నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి వాల్యూ అనేది వచ్చింది. ఈ నేమ్‌కి ఆహ్, సె సెకండ్ కాలమ్ అంటే ఏంది ఇక్కడ? ఇది. దీనికి ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్ అయితే ప్రియాంక అనే స్టూడెంట్‌కి సెకండ్ కాలమ్‌లో తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 45 వచ్చిందా? సో, ఇది లెఫ్ట్ మోస్ట్ కాలమ్ వరకే ఇది లుక్ చేసింది. లెఫ్ట్ తర్వాత ఉన్న కాలమ్‌ని లుక్ చేయదు. సో, దీనికోసం మనకి ఇంకో ఫంక్షన్‌ని దీన్ని ఓవర్‌కమ్ చేయడానికే ఇండెక్స్ మ్యాచ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. అదెలాగనేది ఇప్పుడు చూద్దాం. ఈక్వల్ టు ఇండెక్స్ ఇక్కడేమన్నారు? అరే అన్నారంటే టేబుల్ అరే, కామా రో నంబర్. రో నంబర్ అంటే ఏంది? ఇక్కడ ఇండెక్స్ మ్యాచ్ 2 ఫంక్షన్స్ చెప్తున్నా నేను. ఇండెక్స్ యూజ్ చేస్తున్నా. ఈ రో నంబర్ ప్లేస్‌లో మ్యాచ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. మ్యాచ్ అనేది ఇక్కడ మ్యాచ్‌లో ఏముంది? లుకప్ వాల్యూ ఉంది. లుకప్ వాల్యూ ఏంటి? మనం ఇక్కడ నేమ్. సో, ఇది లుకప్ వాల్యూ. తర్వాత ఏంది? లుకప్ అరే అంటే ఏంటి? ఇది. నేమ్ యొక్క కాలమ్‌ని ఇక్కడ టేబుల్‌లో సెలెక్ట్ జేసుకోవాలి. అంటే ఇది లుక్ చేస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ లుక్ చేయడానికి ఇక్కడ మ్యాచ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0 బ్రాకెట్ కామా నెక్స్ట్ ఏముంది? కాలమ్ నంబర్. ఏ కాలమ్ గావాలి నీకనేది. నాకు ఫస్ట్ కాలమ్ గావాలి. ఐడీ కాలమ్ గావాలి. సో, నేనిక్కడ 1 అనేది ఇచ్చాను.
సో, ఎంటర్ కొడితే నీకు ప్రియాంక అనే స్టూడెంట్‌కి ఐడీ ఏమది 34 ఉంది. వచ్చిందా ఇప్పుడు? వచ్చింది. అంటే ఇది లెఫ్ట్ కాలమ్ తర్వాత ఉన్న ఏదైతే లుక్ చేస్తున్నామో ఆ కాలమ్ తర్వాత ఉన్న కాలమ్స్‌ని గూడా ఇది ఇస్తుంది. సో, దీని వీలుకప్ యొక్క డిసడ్వాంటేజ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఇండెక్స్ మ్యాచ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. దీంట్లో గూడా సేమ్ ఎట్ ఎ టైమ్ అన్ని కాలమ్స్ ఒకేసారి గావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఐడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం గావాలి? సెకండ్‌ది ఆల్రెడీ నేమ్ ఇక్కడ ఉంది గాబట్టి నాకు థర్డ్ నుంచి వాళ్ళు థర్డ్, 4, 5, 6, 7, 8. సో, దీన్ని మర్చిపోకుండా దీన్ని ఫ్లవర్ బ్రాకెట్‌లో ఉంచాలనేది బాగా గుర్తుంచుకోవాలి. సో, ఎట్ ఎ టైమ్ మనకి తెలుగులో ప్రియాంక అనే స్టూడెంట్‌కి అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగులో 45, 56, 80, 98, 87, 86. సో, ఇలా మనం ఇండెక్స్ మ్యాచ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.